హాయ్ వ్యూవర్స్, నమస్తే. జగన్మోహన్ రెడ్డి అండ్ టీం లిక్కర్ స్కామ్లో రోజుకో కోణం చూస్తున్నాం. మనం అయిన వాళ్ళు సిట్ ఎంక్వైరీ చేస్తుంటే వచ్చే విషయాలను ఒకటి రోజుకో కొత్త కోణం తిరుగుతున్నాయి. ఈరోజు ఈడీ శంషాబాద్లో ముద్దా ఇచ్చిన వాంగ్మూలాన్ని ఎంక్వైరీ చేయగా ఒక గెస్ట్ హౌస్లో హైదరాబాద్ సిటీ అవుట్స్కట్స్లో శంషాబాద్ అవుట్స్కట్స్లో ఒక గెస్ట్ హౌస్లో 11 బాక్సులలో దాదాపుగా 10 కోట్ల రూపాయలు డబ్బు దొరికింది. దీని గురించి మాట్లాడటానికి మనతో శ్రీనివాస్ గారు ఉన్నారు. సార్ నమస్తే. శ్రీనివాస్ సార్, ఏంటండి ఇది? ఫస్ట్ ఇప్పటివరకు ఎంక్వైరీలో ఉన్నది, ఇప్పుడు ఇంకా దాడులు చేస్తుంటే ఒక్కొక్క ఏ 40గా ఉన్న వ్యక్తి చెప్తేనే 11 బాక్సులలో డబ్బు దొరికిందంటే ఇంకా జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి కింద మిథున్ రెడ్డి గారి వరకు మిగిలిన వీళ్ళ దగ్గర ఎంత ఫ్లో ఉందంటారు? యాక్చువల్గా ఇవి 12 పెట్టెలో 11 కోట్లు అండి. 11 కోట్లు అనేది ఏదైతే ఉందో అది వాళ్ళకు ఒక నెంబరు ఎప్పటికప్పుడు ఈ మధ్యన రిపీట్ అవుతుంది. అది అనుకోకుండా 11 సీట్లలో పరిమితమైన వీళ్ళకి ఈ 11 ఎప్పుడు రిపీట్ అవుతున్న సందర్భం ఇది. సో ఏదైతే ఇప్పుడు పురుషోత్తం అరుణ్ కుమార్ అన్నాడో ఒక A40 అనుకుంటాను, అతను ఇచ్చిన వాంగ్మూలం ఇది. నేను శంషాబాద్ ఎయిర్పోర్ట్లో అతను దిగగానే పోలీసు ఏదైతే సిట్ ఉందో అదుపులో తీసుకుంది. విచారణ చేపట్టినప్పుడు అతను మరో కీలకమైన విషయాన్ని ఇక్కడ చెప్పడంతో వెళ్ళి సిట్ అధికారులు అక్కడ సోదాలు చేస్తే దొరికిన సొత్తు అది అంటే అట్టపెట్టెలో. ఈ అట్టపెట్టెలు అనేది వాళ్ళకి ఒక బ్రాండ్గా ఉంది. ఎక్కడ చూసినా ఇవే. ఇంతకుముందు కూడా ఎక్కడో హైదరాబాద్లో ఒక అపార్ట్మెంట్లో కూడా ఇలాగే వాచ్మెన్ ఇంటర్వ్యూ చేస్తే అతను చెప్పాడు, ఇలా అట్టపెట్టెలు రోజు పొద్దున్న వస్తూ ఉంటాయి, సాయంకాలం మళ్ళీ వెళ్తూ ఉంటాయి అని. ఏంటని అడిగితే అందులో ఏంది ప్రభుత్వం ఫైల్స్ దాని గురించి అని ఏదో మా కట్టుగా చెప్పారు. తర్వాత అర్థమైంది ఇప్పుడు అందరికీ, వాళ్ళకు కూడా అది డబ్బే వెళ్తూ ఉంది, ఫైల్స్ కాదు అని. అంటే లోపలికి పొద్దున్న వెళ్ళటం, అది కౌంటింగ్ మెషిన్లో కౌంట్ అయిపోవటం, ఆ వివరాలన్నీ బయటికి డబ్బులు అలాగే ఈ వివరాలు ప్లస్ డబ్బులు ఎక్కడికి వెళ్ళాలి అక్కడ పంపించడం, ఇది ఎప్పుడు పని జరిగే ఒక ప్రాసెస్. సో ఎనీవే మొత్తానికైతే ఇప్పుడు 11 కోట్లని కాదులండి, ఇంకెంతమంది కూడా చాలా ఇలా బయటకు వచ్చినాయి కదా. అలా 3500 కోట్ల పైచీలకు ఇప్పటికే ఉన్న సందర్భంలో ఇదొక అంకం అంతే, ఇదొక ఎపిసోడ్ ఈ డైలీ సీరియల్లో. మరి రేపు ఇంకోటి వస్తే ఆ మన్నాడు ఇంకోటి వస్తాయి. ఇది కంటిన్యూ ప్రాసెస్ నడుస్తూనే ఉంది. ఇదంతా ఇంతే ఇప్పుడు వరకు తెలిసింది. ఎందుకంటే ఇప్పుడు 3500 కోట్లని నథింగ్ అంటున్నారు. ఎందుకంటే అది కేవలం ఒక బెదిరించి బ్రాండ్స్ని, ఏవైతే బ్రాండ్స్ని మెన్షన్ హౌస్ ఇట్లాంటివి మెయిన్ బ్రాండ్స్ నుంచి వాళ్ళ దగ్గర నుంచి తీసుకున్న కప్ప మాత్రమే ఇది. సో అదే ఇంత ఉందంటే అసలు వీళ్ళు డైరెక్ట్గా వీళ్ళే సారాయి కాసినట్టు కాసేసి ఇష్టానుసారంగా ఏదో బాటిల్లో పోసేసి ఏదో బ్రాండ్ అండ్ ఇచ్చేసి మరి చేసుకుంటున్న దాని దందా మీద అది ఇంకెంత వచ్చింది దానికి లెక్కపత్రం లేదు. సో ఇలా చూసుకుంటే ఇంతకుముందు 2024 ఎలక్షన్స్ ముందు పురంధరేశ్వరి గారు బీజేపీలో నుంచి ఆవిడ ఒక మాట చెప్పిందనమాట, 30 నుంచి 40,000 కోట్లు ఇక్కడ అవినీతి జరిగింది, అక్రమాలు జరిగినాయి మద్య మాఫియాలో అని. సో అదే మనం ఆశ్చర్యకరమైన విషయం అనుకుంటే ఇప్పుడు ఈ మధ్యకాలంలో మన షర్మిల గారు ఏమన్నారు, దగ్గర 1,00,000 కోట్ల అవినీతి జరిగింది ఈ మద్యం కుంభకోణంలో అంటున్నారు. సో అంటే రోజుకొక కొత్త మలుపు, కొత్త కోణం కనిపిస్తుంది. ఈ దశలో మరి 1,00,000 కోట్లైనా ఇంకా ఉందా అని తవ్వే కొద్దీ తెలుస్తున్న విషయాలు. సో ఏదేమైనా కూడా ఒక్కొక్కటిగా బయటకు వస్తున్న విషయాలు మాత్రం విస్తుగొల్పటం ఉందండి. అందరికీ ముందు నుంచి తెలిసిందే. ఎప్పుడైతే ఇక డబ్బులు తీసుకుని మద్యం అమ్మడం అనేది ప్రారంభమైందో 5 ఏళ్ల క్రితం, అప్పుడే ప్రజలకు అర్థమైపోయింది ఈ డబ్బు ఎక్కడికి వెళ్తుంది అనేది. కానీ ప్రజల గొంతుగా ఎప్పుడూ వినిపించడానికి అవకాశం లేని సందర్భం అది. కానీ ఇప్పుడు మీడియా మొత్తుకున్నా కూడా పట్టించుకున్న సందర్భం లేదు. ప్రతిపక్షాలు మాట్లాడినా పట్టించుకున్న సందర్భాలు ఏమీ లేవు. ఇంకా ఏకపక్షంగా వాళ్ళ దందా వాళ్ళు చేసుకున్నారు. కాకపోతే ఒకరోజు కాకపోయినా ఇంకో రోజు ఎప్పుడైనా సరే తప్పుకి శిక్ష అనేది ఉంటుంది. నేరము శిక్ష అంటే మన రాజ్యాంగం ప్రకారం నేరం చేస్తే శిక్ష అనేది ఏదైతే ఉందో అది కొంత ఆలస్యం జరిగిద్దేమో కానీ ఖచ్చితంగా జరుగుతుందని చెప్పడానికి ఇప్పుడు సిట్టే విచారణ ద్వారా బయటపడుతున్న విషయాలు నిజాలు. ఇంకా ఇప్పుడు ఆ గెస్ట్ హౌస్ వచ్చి యూవీ డిస్టిలరీ సంబంధించిన తేగల బ్రదర్స్ అని చెప్పి అంటున్నారు, వాళ్ళు అప్స్కాన్లో ఉన్నారంటున్నారు. వీళ్ళందరికీ ఏమవుతుందంటే ప్రతి ఒక్కరికి దుబాయ్ అనేది వీళ్ళు దాక్కోవడానికి కానీ అక్కడి నుంచి లావాదేవీలు చేసుకోవడానికి కానీ వీళ్ళకి అనుకూలంగా ఉన్న ప్రదేశంలో ఉంది. దుబాయ్ నుంచి వాళ్ళు తీసుకురాగలరా మొత్తం అందరినీ? తీసుకురాగలంటే ఆ ప్రయత్నం సిట్ మొదలుపెట్టింది. వాళ్ళకి రెడ్ కార్నర్ నోటీసులు ఇవ్వడానికి కూడా ప్రిపేర్ చేసుకుంటాం సందర్భం ఇది. సో ఇప్పుడు ఇంటర్పోల్ ద్వారా రెడ్ కార్నర్ నోటీసులు ఇచ్చి థాయిలాండ్లో ఉన్న ఇద్దరు ఎవరైతే ఉన్నారో ముప్పిడి అవినాష్ రెడ్డి అలాగే ముప్పిడి అనిరుద్ రెడ్డి వాళ్ళిద్దరిని తీసుకొచ్చే దానికోసం చూస్తున్నారు. అలాగే ఇక్కడ దుబాయ్లో ఉన్న 6గురిని కూడా వాళ్ళని తీసుకొచ్చే కార్యక్రమం నడుస్తూ ఉంది. అదొక ప్రాసెస్. విదేశాంగ శాఖ నుంచి వాళ్ళకి లేఖలు రాస్తాం,
ఆ లేఖలు రాసిన తర్వాత వాళ్ళు స్పందించి అక్కడ ప్రభుత్వం వీళ్ళని నేరగాళ్ళ అప్పగింతగా కానీ లేకపోతే దేశ బహిష్కరణగా కానీ ఏదో ఒక పద్ధతిలో వాళ్ళని ఇక్కడికి మనం ఇండియాకి రప్పించే ప్రయత్నం అయితే జరుగుతున్నాయి. వాళ్ళు పంపించే ప్రయత్నం జరుగుతుంది, మనం రప్పించే ప్రయత్నం సిట్ చేస్తుంది. సో ఈ సందర్భంగా వాళ్ళు ఇక్కడికి సిట్ అధికారుల సమక్షంలో విచారణకి వచ్చిన సందర్భంలో ఇంకా చాలా విషయాలు తెలుస్తాయి. అలా కాకుండా ఇంకొక 6-7 మంది కూడా ఇంకా వీళ్ళు ఇక్కడ విచారించాల్సిన అవసరం ఉంది. ఇండియాలో ఉన్న వాళ్ళని కస్టడీలో తీసుకోవాల్సిన అవసరం ఉందని కూడా అంటున్నారు. వాళ్ళు కూడా బయటకు చెప్పాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. ఇది ఒక పక్కన జరుగుతుండగా ఇప్పుడు రిమాండ్ ఏదైతే ఉందో ఈ 11 మంది మీద, అలాగే మొన్న కస్టడీలో తీసుకున్న మిథున్ రెడ్డి, వీళ్ళందరితో కూడా ఆగస్టు 1తో రిమాండ్ పూర్తవుతుంది. ఆ తదుపరి ఇంకా విచారణ, అలాగే ఇంకా వాళ్ళ నుంచి రాబట్టుకునే సాక్ష్యాలు, వాంగ్మూలాలు ఇవన్నీ ఉంటాయి. అదో పక్క. రెండో పక్క మళ్ళీ ఇప్పుడు ఎవరైతే విజయసాయి రెడ్డి గారు ఉన్నారో ఆయన కూడా ఒక 2 సందర్భాల్లో వచ్చి విచారణ నిమిత్తం హాజరయ్యారు. కొన్ని విషయాలు, చాలా విషయాలు బయటపెట్టారు. ఇంకా తర్వాత మిగతా విషయాలు కూడా బయట పెట్టడానికి ఇంకా పిలిచిన సందర్భంలో ఆయన కొంత వాయిదా అడగడం జరిగింది. తర్వాత ఆయన కూడా వచ్చి ఇప్పుడు మిగతా విచారణకి పూర్తయ్యే సందర్భంలో ఇక కీలకమైన విషయాలు అంటే పూర్తి స్థాయి గుట్టు ఇప్పే కార్యక్రమం ఏదైతే ఉందో జరుగుతుంది. అయితే ఇదంతా జరగకముందే అసలు అంతిమ లబ్ధిదారులకి పూర్తిగా విషయం అర్థమైపోయింది, సినిమా అర్థమైపోయింది. ఈ సినిమా అర్థమైపోయిన తర్వాత అందులో భాగంగానే ఇప్పుడు వాళ్ళు అనేక కార్యక్రమాలు చేపడటం జరుగుతుంది. అంటే వ్యూహాత్మక కార్యక్రమాలు, వ్యూహాత్మక మౌనం వీడి బయటకు వచ్చారు. అంటే మనం 20 రోజులు బంగారుపాళ్యం ఒక సంఘటన ఏదైతే ఉందో మామిడి రైతుల్ని పలకరించడానికి వెళ్ళిన సందర్భం, అక్కడ దానికి ముందు చాలా పొదిలి కానివ్వండి, దానికి ముందు మిర్చి రైతుల విషయం కానీ ఇవన్నీ 1 by 1 ఒకటి ప్రజల్లోకి వెళ్ళి అరెస్ట్ కాబోతున్నారనే విషయం వాళ్ళకి అప్పటికే ఒక ఐడియా ఉంది కాబట్టి అది ప్రజల సమక్షంలో అరెస్ట్ అయ్యి ఇక సానుభూతి తీసుకుందాము అనుకున్నారు. అయితే అక్కడ ఏ సందర్భంలోనూ అరెస్టులు జరగలేదు. దాంతో వాళ్ళు వ్యూహాత్మకంగా మౌనం వహించారు ఒక 20 రోజులు. తర్వాత ఇప్పుడు సిట్ విచారణకు పూర్తి చేసి ఒక కొలుక్కొచ్చిన సందర్భంలో అది పైగా ఒక పక్కన సింగపూర్ ఏదైతే చంద్రబాబు నాయుడు గారు వెళ్ళారో ఆ సందర్భంలో ఉరికిపాటుకు గురయ్యారు. ఎందుకంటే ఒకప్పుడు లండన్లో వెళ్ళినప్పుడు జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు గారిని ఇక్కడ ఎత్తేసారని ఆయనే అన్నాడు, నాకేం సంబంధం అన్నట్టు. సో ఇప్పుడు ఆయనకు అదే ఎదురొచ్చిందా అనుకుని ఆయన కంగారు పడ్డాడు. సింగపూర్ వెళ్ళి ఒక 5 రోజులు అనేటప్పటికల్లా 5 రోజులు నాకు ఏమైనా జరగవచ్చు అని ఎప్పుడైతే ఆ వాళ్ళలో ఒక ఉలికిపాటు ఏర్పడిందో దాంతో వాళ్ళు ఇమీడియట్గా భార్యాభర్తలు ఇద్దరు, పార్తిరెడ్డి గారు అలాగే జగన్మోహన్ రెడ్డి గారు గవర్నర్ గారిని, నజీర్ గారిని కలవటం జరిగింది. ఆ కలవటం కూడా కారణాలు హాస్యాస్పదమైనవి. ఆయనకు అనారోగ్య కారణాలు చూపించి ఏదో పరామర్శకు వెళ్తున్నట్టు అది ఎక్కడికి పడితే అక్కడికి పరామర్శ ఒక ఉంది కదా కార్యక్రమం, అలా గవర్నర్ గారిని కూడా పరామర్శ పేరుతో ఆయన కలవడానికి వెళ్ళారు. అది కూడా ప్రతిపక్ష హోదా నేతగా కూడా గుర్తింపు లేని ఈ వ్యక్తి అక్కడికి వెళ్ళి కలవటం అంటే ఏదన్నా ఆయనకు ఒక అనారోగ్య కారణాలు ఉంటే చంద్రబాబు నాయుడు గారికి తెలుస్తుంది, పవన్ కళ్యాణ్ గారికి తెలుస్తుంది, మంత్రులు తెలుస్తుంది ఫస్ట్గా ముందుగా. మరి అవన్నీ కాకుండా మరి ఈయన దృష్టికి ఎందుకు వచ్చిందో, మరి ఈయన ఎందుకు మరి అంత ఇదిగా వెళ్ళి పలకరించాల్సి వచ్చింది అనేది అది జనం చెప్పుకుంటున్నారు ఇప్పుడు. అది కూడా కాకుండా ఆయన వెళ్ళి ఏదైనా పరామర్శ అంటే ఓ 10 నిమిషాలు మాట్లాడి వస్తారు. నిజంగా వైద్యుడే ఒకవేళ బాగాలేదని ఒక రోగిని చూడాల్సి వస్తే 10 నిమిషాలు అపాయింట్మెంట్ ఇస్తాడు, నీకు ఇది అని చెప్పేసి ప్రిస్క్రిప్షన్ రాసి పంపిస్తాడు. మరి అలాంటిది 1.5 సేపు మరి ఈయన వైద్యుడా, ఆయనకి ఏదైనా వైద్య సలహాలు చెప్పడానికి ఈయన సలహాలు చెప్పాడా, సలహాలు తీసుకున్నాడు, ఏదైనా కానివ్వండి. మొత్తానికి అయితే అక్కడ గవర్నర్ గారిని కలిసిన సందర్భాన్ని మాత్రం ప్రజలు రకరకాల కథనాలు వచ్చేసినాయి బయటకి. దాంతో ఇప్పుడు ఏంటంటే 17A అనేది ఏదైతే ఆర్టికల్ ఉందో ఆ ఆర్టికల్ ఆయన విచక్షణాధికారంతో గవర్నర్ గారి నుంచి ఉంటుంది కాబట్టి ఏ నిర్ణయం తీసుకునేదైనా ఆయన చేతుల్లో ఉంటుంది కాబట్టి అరెస్ట్ కాబోయే ఈ సందర్భంలో మరి దాని నుంచి ఏదన్నా కొంత వెసులుబాటు కోసం కానీ ఈయన కలిసి ఉంటాడా అనేది ఒకటి. అలాగే ఈయన గోడుని మధ్యవర్తిత్వంగా ఈయన పెట్టుకుని ఎవరైతే గవర్నర్ గారు ఉన్నారో ఆయన కందరానికి వినిపించే ప్రయత్నం జరిగి ఉంటుందా అనేది ఒక ఊహాగానాలు ఇవన్నీ కూడా. అది మరో సైడ్ ఏంటంటే భారతిరెడ్డి గారు మరి ఈవెన్ ఎందుకు తీసుకెళ్లారు, మరి ఎక్కడికి వెళ్ళారు, ఒంటరిగానే వెళ్తాడు. ఈవెన్ గుడికి వెళ్ళినా కూడా ఆయన వెళ్తాడు తప్పితే సతీ సమేతంగా వెళ్ళిన సందర్భాలు లేవు. మరి ఇప్పుడు సతీ సమేతంగా వెళ్ళాడు అంటే అక్కడ ఇంకొక కోణం ఏంటంటే ఎవరైతే ఇప్పుడు గోవిందప్ప బాలాజీ ఉన్నాడో అతను వచ్చేసి ఎవరో ఇప్పుడు అందరికీ తెలిసిన విషయమే, అతను వచ్చేసి ఈ భారతిరెడ్డి సిమెంట్ కంపెనీ ఏదైతే ఉందో దాంట్లో ఒక వన్ ఆఫ్ ద డైరెక్టర్ భారతీ సిమెంట్స్లో. అలాగే అతను చార్టెడ్ అకౌంట్ కూడా అంటున్నారు. అట్లాంటి సందర్భంలో మరి ఇప్పుడు అంతిమ బెనిఫిషియర్ ఎవరైతే ఉన్నారో అంటే అంతిమ లబ్ధిదారుడు ఆ ముడుపులన్నీ కూడా మరి చివరి దశలో తీసుకెళ్ళింది గోవిందప్ప బాలాజీ దగ్గరికి. అంటే రాజకేశ్వరరెడ్డి టీం అంతా కూడా ఈ బేవరేజెస్ నుంచి కానీ, షాప్స్ నుంచి కానీ, డిస్టిలరీస్ నుంచి కానీ వసూలు చేసిన ఈ దందా మొత్తాన్ని విజయసాయి రెడ్డి, మిథున్ రెడ్డి వరకు తీసుకెళ్తే ఆ నెక్స్ట్ లేయర్లో వాళ్లే ఉన్నారు. ఆ లేయర్ తర్వాత నెక్స్ట్ ఆఖరి లేయరు గోవిందప్ప బాలాజీ. అంటే ఇక అక్కడి నుంచి ఇక అంతిమ లబ్ధిదారికి చేరింది అనేది ఇవాళ సిట్ దర్యాప్తుకి పూర్తిగా తేలిపోయింది. మరి ఇంకా అప్పుడు ఆయన అంటే ఎవరు, భారతీ సిమెంట్స్లో పనిచేస్తున్న ఒక వన్ ఆఫ్ ద డైరెక్టర్. భారతీ సిమెంట్స్ ఎవరిది, భారతిరెడ్డిది. అంటే అప్పుడు అల్టిమేట్గా ఇంకా అంతిమ లబ్ధారు
భారతిరెడ్డినా అనే అలా కూడా ఇప్పుడు మనకు కనిపిస్తున్న విషయం. అంటే ఇప్పుడు సిట్ ఏం చేసే ఇప్పుడు ఈ పరిస్థితుల్లో సిట్ ఏంటంటే భారతిరెడ్డిని కూడా అంతిమ లబ్ధిదారు జాబితాలో చేర్చాల్సిన అవసరం కనిపిస్తూ ఉంది. అందువల్ల ఆవిడని కూడా మరి విచారణ పిలిపించి మాట్లాడే పరిస్థితి రావచ్చు. అలాగే ఒకవేళ అవసరమైతే కస్టడీ తీసుకుని రిమాండ్ పంపించి మరి అరెస్టుల దాకా కూడా దారి తీయొచ్చు అనేది ఊహాగానాలు బయట నుంచి. మరి ఇలాంటి సందర్భంలో మరి ఆవిడ కూడా మరి అక్కడికి వెళ్ళటంలో అలా కూడా అయి ఉండొచ్చు, ఇద్దరు కలవటానికి అన్నట్టు ఇప్పుడు బయట వినిపించేది. ఏదేమైనా విచారణ అయితే 6 నెలల్లో చాలా అద్భుతంగా సిట్ పూర్తి చేసింది. ఈ సందర్భంగా మరి అంటే ఎవరు ఊహించిందనమాట, ఎలకల బట్టే బోంతు ఏనుగును బట్టే ప్రయత్నం అనుకున్నారు ముందు, కానీ మరి ఇప్పుడు తిమంగళానే పట్టి ఇవాళ చూపించగలిగింది సిట్. సో ఈ సందర్భంగా డెఫినెట్గా మరి 6 నెలల్లో చాలా పెద్ద ప్రోగ్రెస్ చూపించగలిగిన సిట్ అభినందిస్తున్నారు అందరూ. అందుకే ఇవాళ ఈ ఉలికిపాటు అంటే అన్ని ఆధారాలు బయటపడేటప్పటికల్లా ఇక ఈడీ కూడా రేపా మాప రంగంలో దిగుతుంది అనేది ఒక సమాచారం. ఇంకా దాంతోపాటు సిబిఐ కూడా వస్తారని అనుకుంటున్నారు. ఎందుకంటే 30,000 మంది ప్రాణాలు దాని గురించి పోయినాయి కాబట్టి దాని విచారణ జరపాల్సి ఉంటుంది. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని ఒక పక్క సిబిఐ మరో పక్క ఈడీ కూడా ఎంటర్ అయితే ఇక ఖచ్చితంగా ఇంకేముంది, ఇక అరెస్టులే ఉంటాయి. తర్వాత కోర్టులు, విచారణలు, జైలు శిక్షలు ఇవి జరగబోయే రేపటి పరిణామాలు. దానికోసం ప్రజలు కూడా ఆసక్తిగా ఎదురు చూస్తారు. ఎందుకంటే ఇన్ని వేల కోట్ల కుంభకోణాన్ని జరిగిన తర్వాత ఎవరైతే దోషులు ఉన్నారో వాళ్ళు శిక్షించబడాలనేది ప్రజా అభిప్రాయం. చూద్దామండి, ఇంకా మనం ఈ ఎంక్వైరీ పూర్తయ్యి మొత్తం అంతా కేసు ఫైనల్కి వచ్చేటప్పటికి ఎంతవరకు దారితీస్తుందో అంతవే చూద్దాం. నమస్తే. నమస్కారం.